మంచిది. మనము దేవుని లేఖన భాగంలో నుంచి చిన్న మాట చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము నాయన, మా కన్న తండ్రి, మా రాజా, మా ప్రభువా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, ఇదిగోనైనా ఉదయకాల సమయం నుంచి ఆరంభ ప్రార్థన మొదలుకునేప్పటి వరకు అయా అద్భుతమైన రీతిలో మమ్మల్ని నడిపించుకున్నాను. పాటలు పాడుతుండగా మా హృదయములు తెరిచారు. అయ్యా మరి ప్రభువా, ఈ వాక్య ఉదకముతో మమ్మల్ని శుద్ధి కావించి నీ బలలో మమ్మల్ని పాలిభాగస్తులు చేసి నీ ఆరాధనలో నీ దాసుని మరుగుపరుచుకొని మా మీద నీ ఆత్మను కుమ్మరించి ఇదిగో మరి ప్రభువా, కానుకలు సమర్పిస్తుండగా, స్తుతి ధూపము వేస్తుండగా మా కృప చూపించి ఇప్పుడు మరి తండ్రి సాక్ష్యాలలో మీరు మాతో తోడై మీరు మహిమ పొంది అద్భుతమైన రీతిగా మమ్మల్ని ఘట్టం వరకు నడిపించారు. ఇదిగో మరి ప్రభువా, మా యొక్క స్వగృహాలకు మేము వెళ్ళక మునుపు మీరు నాతో మాట్లాడండి, మాకు కనబడండి. నీ ముఖ దర్శనం, నీ స్వర దర్శనం చేసే భాగ్యం మా అందరికీ మీరు దయచేయండి. యేసుక్రీస్తునామమున ప్రతి మనసు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యందు అత్యంత ప్రియులారా, చాలా ఇంపార్టెంట్ వాక్యము విషయము నేను మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే సమయం తక్కువగా ఉంది కనుక త్వరగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కనుక కాన్సన్ట్రేట్ గా మీ తలకాయలు నాకు అప్పగించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుని యందు అత్యంత ప్రియులారా, పేతురు భక్తుడు చెప్తున్నటువంటి ఈ వచనము పేతురు మరియు ఆదిమ శిష్యులు వారి యొక్క అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మేమందరము యేసయ్యని కన్నులారా చూసాం. అయితే ఈ కన్నులారా చూసినటువంటి ఈ శిష్యులందరిలో కూడా పేతురు యోహానులు ప్రత్యేకమైన దర్శనం పొందారు. ఆ ప్రత్యేకమైన దర్శనం పేరు ఏమిటంటే రూపాంతరపు కొండ అనుభవము. దేవుడు వీళ్ళను ఒక కొండ మీదకు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక దర్శనము పొందారు. అక్కడ దర్శనం ఏంటంటే వీళ్ళు చూసిన యేసు వీళ్ళు చూసినట్టు కాకుండా అప్పటి వరకు ఏ యేసుతో మాట్లాడారు, ఏ యేసుతో సంభాషించారు, ఏ యేసుతో కలిసి భోజనం చేశారు, ఏ యేసుతో కలిసి ప్రయాణం చేశారు, ఏ యేసు యొక్క ప్రసంగాలు విన్నారు, ఏ యేసు యొక్క స్వస్థత కార్యాలు చూశారో ఆ యేసుని ప్రత్యేకముగా చూస్తున్నాను. ఎలాంటి అనుభవం అంటే సంపూర్ణమైనటువంటి మహిమతో నింపబడిన యేసయ్య మీదకి దేవుని యొక్క సంపూర్ణమైన మహిమ వచ్చిందట. ఆ మహిమలో యేసుక్రీస్తు ప్రభువుని వారు చూశారు. మీకు ఈ విషయాల గురించి చూడాలనుకుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. అతడు ఇంకనూ మాట్లాడుతుండగా
ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకునేను. ఆనందించుచున్నాను. వీరు యేసుక్రీస్తు ప్రభువుని ఆ మహిమలో చూసి అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువా, పేతురు భక్తుడు అంటున్నాడు అన్నమాట 4వ వచనములో, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అక్కడ వారు ఏం చూశారట చూడండి, 17వ అధ్యాయము 1-2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుంది. హల్లెలూయా. ఇది వాళ్ళు పొందినటువంటి దర్శనం. అక్కడికి ఎవరెవరు వెళ్ళారట? పేతురు వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు, అతని సహోదరుడైన యోహాను వెళ్ళాడు. వీళ్ళు ముగ్గురు చూసిన అనుభవం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు మారిపోయాడు. ఆయన ముఖము తేజస్సుతో నిండిపోయింది, సూర్యుని కాంతి వలె ఆయన ప్రకాశిస్తున్నట, వస్త్రములు ప్రకాశిస్తున్నాయట. ఆయనతో పాటుగా ఏలియా మరియు మోషేలు కూడా వచ్చారట. ముగ్గురు కూడా మహిమతో నింపబడి ఉన్నారు. ముగ్గురు మాట్లాడుతున్నారు. ముగ్గురు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్న ఆ దర్శనము వీళ్ళు చూసి అప్పుడు పేతురు అంటున్నాడు, ముగ్గురికి మేము పర్ణశాల కడతాం, ఇక్కడే ఉండిపోండి అని చెప్తుంటే అప్పుడు తండ్రి అయిన దేవుడు మేఘముల నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరి కొరకు అంటే యేసయ్య కొరకు. ఏ యేసయ్య? రూపాంతరము పొందిన యేసయ్య కొరకు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇది అక్కడ జరిగినటువంటి కాంటెస్ట్. మీరు దీనికి జత వచనాలు చూడాలంటే మార్కు సువార్త 9:7 రాసుకోండి, లూకా సువార్త 9:35 రాసుకోండి. ఈ 3 వచనాలలో ఈ రూపాంతర అనుభవం గురించి రాయబడి, ఈ రూపాంతర అనుభవంలో మాట్లాడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇదే మాట యేసయ్య యొక్క బాప్తిస్మ అనుభవం అప్పుడు కూడా చెప్పబడి ఉంది. ఉదాహరణకు మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త మత్తయి సువార్త 3:17 ప్రకారము దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు యేసయ్యను గూర్చి ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఆయన బాప్తిస్మము పొంది నీళ్ళలో నుంచి బయటికి వచ్చిన తరువాత తండ్రి అయిన దేవుడు మళ్ళా మేఘము నుంచి మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆకాశము నుంచి ఒక శబ్దం వచ్చిందట. ఆ శబ్దములో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ బాప్తిస్మ అనుభవంలో నుంచి యేసయ్య గురించి చెప్పిన ఈ మాట మీకు కావాలంటే మార్కు సువార్త 1:11, లూకా సువార్త 3:22 కూడా రాయబడి ఉంది. ఈ వచనాలు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అర్థమైనట్లుగా మార్కు సువార్త 1:11, లూకా సువార్త 3:20 2 భాగాలలో యేసుక్రీస్తు వచ్చి తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు. ఏంటది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు. ఆ 2 సందర్భాల్లో ఒక సందర్భం ఏమో యేసయ్య బాప్తిస్మము పొందడం, రెండవదేమో రూపాంతరము పొందడం. ఇవి నొక్కి చెప్తున్నానంటే మన మెసేజ్ కి లింక్ అయి ఉంటాయి, అందుకనే నేను చెప్తున్నా, పదే నోట్ చేసుకోండి. ఈ 2 అనుభవాలలో దేవుడు మాట. 3వ అనుభవం 3వ చోట కూడా రాయబడింది ఏంటంటే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము చూడండి.
కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు యేసయ్య గురించే ప్రవచనముగా మాట్లాడి ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 భాగాలలో కీర్తనల్లో చెప్పినటువంటి భాగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక. అంటే భూమి మీద శరీరధారిగా వచ్చిన పుట్టుక కాదు. యేసుక్రీస్తు ప్రభువు కుమారుడుగా అవతరించిన 2 సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్ గా యేసయ్య త్రిత్వంలో ఒక భాగం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో యేసు మమేకమై ఉన్నాడు. యేసయ్య తండ్రిలోనే ఉన్నాడు. యేసు వేరే దేవుడు, తండ్రి వేరే దేవుడు, పరిశుద్ధాత్మ వేరే దేవుడు కాదు. ముగ్గురు దేవుడు కాదు. ముగ్గురు కలిపితేనే దేవుడు. కాకపోతే దేవుడు 3గా, ఒకసారి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రిగా 3గా స్వతంత్ర వ్యక్తులుగా మన మధ్యన ఉన్నారు. కనుక ఈ ముగ్గురు కలిపితేనే దైవత్వం. దైవత్వం వేరువేరుగా వేరువేరు దేవుళ్ళుగా లేదు. క్రైస్తవులకి ఒకడే దేవుడు. అయితే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ముగ్గురులోనూ ఒకే వ్యక్తిత్వం ఉంది. ముగ్గురులోనూ ఒకే వ్యక్తిత్వం ఉంది, ఒకే దైవత్వం ఉంది, ఒకే పరిశుద్ధత ఉంది. ముగ్గురు ఒకే గుణ లక్షణాలు కలిగి ఉన్నారు. ముగ్గురు వేరు వేరు కాదు. అయితే ముగ్గురు వేరు వేరుగా మనకి ప్రత్యక్షపరచబడుతున్నారు. ఒకే కాలంలో కూడా ముగ్గురు ప్రత్యక్షపరచబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, మన రిక్వైర్మెంట్ ప్రకారం, విశ్వం యొక్క రిక్వైర్మెంట్ ప్రకారము ఈ ముగ్గురు మనకి వేరు వేరుగా కనబడుతున్నారు. అది వేరే సబ్జెక్ట్. తండ్రి అయిన దేవుడు మనకు కనబడడానికి కారణం వేరు, కుమారుడైన దేవుడు రావడానికి కారణం వేరు, పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి కారణం కూడా వేరు. అది మరలా ఇప్పుడు మనం టచ్ చేయటం లేదు. అయితే అందులో కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడి నుంచి బయటికి వచ్చిన సందర్భం. అదే యోహాను సువార్త 1వ వచనం ప్రకారము, ఆదియందు ఏముంది? వాక్యం. ఆ వాక్యం ఏమై ఉంది? ఆ వాక్యం మళ్ళా బయటికి, ఆ వాక్యము దేవుని యొద్ద నుంచి బయటకు వచ్చిన సందర్భాన్ని ఇక్కడ కీర్తనకారుడు ప్రవచిస్తున్నాడు. ఏమిటంటే, నేను నిన్ను కలిగి ఉన్నాను. ఏ వాక్యము బయటికి రాకపోతే భూమి ఆకాశాలు సృజింపబడేవి కావు. భూమి కలుగునుగాక, ఆకాశము కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక అని దేవుడు పలికేవాడు కాదు. దేవుడు చేసిన ప్రతి సృష్టికి వాక్యమే ఆధారమై ఉన్నది. నేను అందుకే ఫాస్ట్ గా చెప్తున్నా, మీరు ఫాస్ట్ గా క్యాచ్ చేయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారము వాక్యమే అన్నిటిని నిర్మించింది కదా. మనందరికీ చెప్పినటువంటి తెలిసినటువంటి వచనమే. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, దేవుడు వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేటు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అంటే కనబడే ప్రతి వస్తువు, ప్రతి విషయము, ప్రతి జరిగిన ప్రతి సందర్భము అన్ని కూడా వాక్యము వల్లనే కలిగాయి. వాక్యము వల్లే ప్రపంచము నిర్మితమైంది. వాక్యము వల్లే విశ్వము నిర్మితమైంది. వాక్యము వల్లే సమస్త క్రియలు జరుగుతున్నాయి. వాక్య ప్రవచనం వల్లనే అన్ని జరుగుతున్నాయి. అంటే వాక్యమే కన్నది. అందుకనే దేవుడు కొలస్సీ పత్రికలో కూడా వాక్య రూపి అయిన యేసు గూర్చి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసినటువంటి మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారం, సర్వము ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. కనుక ఆయన యందే సర్వము సృజింపబడింది. ఆయనను బట్టియే సర్వము సృజింపబడినది. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సమస్తము సృజింపబడింది. ఇది వాక్యం. కనుక వాక్యము బయటికి రాకపోతే ఇవి ఏమి జరిగేవి కాదు. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవునితో పాటు అలా నిత్యత్వములోనే ఎప్పటికీ అలాగే ఉండిపోయేది. కనుక బయటికి జరిగిన ప్రతీది కూడా
సృష్టి అయిన ప్రతీది కూడా ఈ వాక్యము వల్లనే కలిగింది కనుక ఈ వాక్యము బయటికి రావడాన్ని దేవుడు కుమారుని కనడము అంటున్నాడు. అంటే తన కుమారుడు బయటికి వచ్చి ఈ కార్యాలన్నీ చేశాడు. అందుకనే కుమారుడు ఉన్న ఇంకొక పేరు ఏంటంటే బాహుబలం. దేవుని యొక్క బాహుబలం, దేవుని యొక్క బాహు, దేవుని యొక్క క్రియ, దేవుని యొక్క పని అని యేసయ్యకి పేరు. అంటే దేవుడు ఏం చేయాలనుకుని యేసయ్య ద్వారానే చేస్తాడు, అంటే వాక్యము ద్వారానే చేస్తాడు. కనుక కీర్తనలో చెప్పబడిన భాగము యేసు సకల సృష్టికి మూలమైనటువంటి సృష్టి కార్యం ఆరంభించడానికి దేవుడు ఏదైతే తన కుమారుణ్ణి బయటికి తీసుకొచ్చాడో ఆ జననము గురించి మాట్లాడుతుంది. అది మళ్ళీ గర్భంలో వచ్చినటువంటి జననము గురించి కాదు. రెండవ జననం ఉంది, అదేంటంటే మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు. మనకి శిశువు అనుగ్రహింపబడిను అని చెప్పబడినటువంటి యేసయ్య. అంటే మరియ గర్భమును వాడుకొని పరమాత్ముడు తన కుమారుణ్ణి, వాక్య స్వరూపి అయిన దేవుణ్ణి మన కొరకు అనుగ్రహించబడినటువంటి దినం. అయితే ఆ సెకండ్ ఇన్సిడెంట్ లో వచ్చిన జన్మని రెండవ జన్మగా మనం చెప్తున్నాం. అయితే రెండవసారి వచ్చినటువంటి యేసు మరి గర్భంలో పుట్టిన వెంటనే పశువుల పాకలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నా ప్రియ కుమారుని ఆనందించు అని చెప్పొచ్చు కదా. నేను అలా చెప్పలేదు. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట అంటే బాప్తిస్మం పొందినప్పుడు చెప్తున్నాడు. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. మొట్టమొదట సృష్టి కొరకు దేవుడు బయటకు వచ్చినప్పుడు చెప్పాడు. రెండవదిగా ఆయన పుట్టి కొంచెం పెద్దవాడై యవ్వన ప్రాయంలోనికి వచ్చి బాప్తిస్మము పొందినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. రెండవదిగా రూపాంతరము పొందినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మూడు భాగాలుగా ఈ మాట చెప్పాడు. ఒకటేమో సర్వ సృష్టికి పూనుకున్నప్పుడు, రెండవది బాప్తిస్మము పొందినప్పుడు, మూడవది రూపాంతరము పొంది. ఈ మూడు ఘట్టాలని మనం పరిశీలించినట్లయితే మనకి కామన్ గా కనబడే పాయింట్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏ విషయములో అయితే కుమారుని యందు ఆనందిస్తాడో ఆ పని చేసినప్పుడు దేవుడు ఈ మాట చెప్తుంది. హల్లెలూయా. అందుకని ఈయన ప్రియ కుమారుడు యందు నేను ఆనందించుచున్నాను. మొట్టమొదటిగా సృష్టికి పూనుకున్నప్పుడు ఆయనను కన్నందుకు ఆనందించాడు. ఆయన బయటకు వచ్చినందుకు ఎంత బ్యూటిఫుల్ సృష్టి వచ్చింది. ఇంతమంది జనులు, దేవదూతలు, ప్రజలు, మానవులు అందరూ ఉనికిలోనికి వచ్చారు. దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి, మనతో కలిసి మాట్లాడడానికి దేవుడికి ఒక అవకాశము వచ్చింది. కనుక మొట్టమొదటి సందర్భంలో దేవుడికి ఆనందం కలిగింది. అయితే ఈ కలిగిన సృష్టిలో ఉన్నటువంటి లోపములు లేదా ఈ మానవులలో ఉన్న పాపమును సంహరించడానికి ఇదే ప్రియ కుమారుడు మరలా జన్మ ఎత్తవలసి వచ్చింది కదా. మనందరికీ తెలుసు, ఎబ్రీ పత్రికలో రాయబడిన ప్రకారం తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. అంటే ఈయన వీళ్ళకున్న సమస్యను తీర్చడానికి, ఆ మరణ భయము చేత ఆ దాస్యములో ఉన్న వారిని విడిపించడానికి కుమారుడైనటువంటి దేవుడు ఏమయ్యాడు? నరస్వరూపిగా మన మధ్యలోనికి వచ్చాడు. అయితే దేవుడు బాప్తిస్మము పొంది సేవకు తన్ను తాను ప్రతిష్ఠించుకుంటున్న సందర్భంలోనే దేవుడు ఆనందించాను అని రాశాడు. హల్లెలూయా. అంటే పుట్టడముతో సరిపోలేదు, ఆ పుట్టిన వ్యక్తి ప్రయోజకుడిగా మారినప్పుడే, అంటే దేవుని పని చేయడానికి అందుబాటులోకి వచ్చినప్పుడే, ఆ కార్యము మొదలైనప్పుడే దేవుడు ఆనందిస్తాడు. ఇది మొదటి విషయం. హల్లెలూయా. రెండవదిగా రూపాంతర అనుభవం అంటే ఏంటంటే పునరుద్ధానుడైన తరువాత యేసు ఎటువంటి మహిమలో ఉంటాడో అది రూపాంతరపు కొండ మీద నమూనాగా చూపించాడు. ఆ తర్వాత మళ్ళీ యేసుకి ఆ మహిమ లేదు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత, ఆ రూపాంతర కొండ అనుభవం అయిపోయిన తర్వాత యేసు మామూలుగా ఇది వరకు ఎలా కనబడ్డాడో అలాగే ఉన్నాడు. అక్కడ ఏం చూపిస్తున్నాడు? నేను పునరుద్ధానం అయిన తర్వాత ఎటువంటి మహిమను పొందుతానో ఆ మహిమను కనపరిచాను. అంటే
మీరు పునరుద్ధానులైన తర్వాత కూడా ఇటువంటి మహిమనే పొందుతారు. అందుకు ఇక్కడ ఏలియా మోషేలను చూడండి, వారు కూడా అటువంటి మహిమతో నింపబడ్డారు, కనుక మీరు కూడా అటువంటి మహిమతో నింపబడతారు అని చెప్తున్నాడు అన్నమాట. ఏలియా మరియు మోషే. ఏలియా మరణము చూడకుండానే తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళబడ్డాడు. చాలా మంది రెండవ రాకడ సమయంలో మరణాన్ని చూడకుండానే అకస్మాత్తుగా దేవుడి దగ్గరికి చేస్తారు, అంటే పరలోకము వెళ్ళిపోతారు. ఉన్న పాటునే అప్పుడు జీవించున్న వాళ్ళందరికీ ఏమవుతుంది? రక్షణ పొంది జీవించుకున్న వాళ్ళను దేవుడు మరణము చూడకుండానే తీసుకెళ్ళిపోతాడు. అది ఏలియా దానికి సాదృశ్యం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? మోషే. మోషే భక్తుడు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, కానీ సమాధిలో నుంచి లేపబడ్డాడు. చనిపోయి రక్షణ పొంది బాప్తిస్మం పొంది చనిపోయిన వాళ్ళందరూ కూడా లేపబడతారు అన్నదానికి మోషే నిదర్శనం. కనుక వీరిద్దరూ దేనికి నిదర్శనం అంటే మనము పొందబోయే పునరుద్ధానమునకు నిదర్శనం. వీరిరువురు ఈ పునరుద్ధానం ఎలా పొందారు అంటే యేసు పొందిన పునరుద్ధానం వల్లే పొందారు. యేసు పొందే పునరుద్ధానం వల్లే సకల భక్త సమాజము కూడా పునరుద్ధానము పొందుతారు. అందుకే ఆయన ప్రథమ ఫలముగా తన్ను తాను సమర్పించుకొని దేవుని చేత అంగీకరింపబడ్డాడు. అంటే దేవుడు యేసయ్యను అంగీకరించాడు కనుకనే ఆయన పునరుద్ధాన మహిమతో నింపబడ్డాడు. తరువాత ఆయనను బట్టి మనలను కూడా అలాగే అంగీకరిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనము కూడా అదే పునరుద్ధాన మహిమను పొందుతాము. కనుక మీరు కూడా ఇట్లానే పొందుతారని పునరుద్ధానమును గురించి ఈ రూపాంతర అనుభవము కనబడుతుంది. కనుక యేసు తన పని ముగించిన తర్వాత దేవుడు ఆనందించాడు, యేసు పని ఆరంభించినప్పుడు దేవుడు ఆనందించాడు. రెండు విషయాలు. మొట్టమొదట కీర్తనలో ఆనందించినటువంటి సందర్భము వేరు. భూమి మీద రెండు విషయాలు. ఒకటేమో ఆయన సువార్త కొరకు, సేవ కొరకు తను తాను ప్రతిష్ఠించుకోవడానికి బాప్తిస్మము పొంది 40 దినాల ఉపవాసం ఉండి సేవకు సమర్పించుకొని తన సేవ ప్రారంభించడానికి ముందు ఆయన మొదలు పెట్టినందుకు దేవుడు ఆనందించాడు. రూపాంతర కొండ దేనికి సాదృశ్యం అంటే ఆయన మరణించి పునరుద్ధానుడై తను తాను అప్పగించుకొని దేవుడు అంగీకరించినప్పుడు ఉండే మహిమకు సాదృశ్యం. అంటే తన పని ముగించినప్పుడు కూడా దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఇది ఈ విషయంలో మనకు అర్థమవుతున్న విషయం. అయితే దేవుని యందు పుట్టిన ప్రతి ఒక్కరి నుంచి కూడా దేవుడు ఇదే ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించినప్పుడు తన కుమారుడి నుంచి ఆశించినదే మన నుంచి కూడా ఆశిస్తాడు. హల్లెలూయా. ఎవరైతే యేసునందు నూతనంగా జన్మిస్తారో, యేసునందు నూతన సృష్టి అనబడతారో వాళ్ళ విషయంలో కూడా ప్రభువు ఈ రెండు సాక్ష్యాలు చెప్పాలి. ఏమిటది? మొట్టమొదటిదేమో నీ యందు నేను ఆనందించుతున్నాను, నువ్వు నా ప్రియ కుమారుడు కుమార్తె అని చెప్పాలి. ఎప్పుడంటే బాప్తిస్మము పొంది ప్రభువు కొరకు మనల్ని మనం సమర్పించుకున్నది. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందినప్పుడు మనతో పాటుగా తండ్రి ఆనందిస్తాడు, దేవదూతలు కూడా ఆనందిస్తారు. హల్లెలూయా. అది ప్రత్యేకమైన దినం, అది ప్రశస్తమైన దినం, ఆశీర్వాదకరమైన దినం. అది విశ్వాస సహితమైనటువంటి గొప్ప ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదం. కనుక ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందినప్పుడు మనం చెప్తున్న తీర్మానం ఏంటంటే ఇది మొదలుకొని బ్రతుకుట క్రీస్తే. నేను చచ్చిన బ్రతికిన క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఇది మొదలుకొని నేను నా క్రీస్తు కొరకు నేను నిలబడతాను. చావైన బ్రతుకైన, ఆనందమైన, సంతోషమైన, కరువైన, లేమైన, సంపదైన, ఏ రకమైన స్థితిలోనైనా సరే నేను నా ప్రభువుతోనే కలిసి ఉంటాను, నా ప్రభువునందు నేను నిలిచి ఉంటానని సాక్ష్యం. హల్లెలూయా. కనుకనే ప్రభువు ఆనందిస్తాడు. రెండవదిగా ఎవరైతే బాప్తిస్మం పొందుతాడో వాడు ప్రభువునందు అభివృద్ధి పొంది ఆయన రూపంలోనికి చెక్కబడి ప్రభు చెప్పిన పని అంతా చేసిన తరువాత పునరుద్ధానుడైన తరువాత
ఆయన్ని బట్టి ఆనందిస్తాడు. హల్లెలూయా. అందుచేతనే పౌలు ఈ మాట చెప్పాడు, బలా నా దాసుడా, మంచి పోరాటం పోరాడితేమని దేవుడు నాకు జీవ కిరీటం ఇస్తాడు. అది ఆనంద సూచకమైనది. అదే పౌలు చెప్పాడు, మీ విశ్వాసమును బట్టి, మీ యొక్క ప్రవర్తనను బట్టి నేను ఆనందిస్తున్నాను. అలాగే దేవుని ఎదుట మీరందరూ నాకు కిరీటముగాను ఆనందంగాను ఉన్నారని చెప్తాను. నేను చాలా సీరియస్ గానే చెప్తున్నాను వాక్యం. మీరు వినకపోతే ఐఎమ్ సారీ, తర్వాత మిస్ అయిపోతాను. పిల్లలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టు లేదు, మీరే పిల్లల్ని డిస్టర్బ్ చేసినట్టు. అర్థమవుతుందా? దేవుని యందు అత్యంత పిల్లరా, రెండవదిగా ఆనందిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే భూమి మీద రక్షణ పొంది సంపూర్ణ సిద్ధి పొంది తమ పోరాటము కంప్లీట్ చేస్తారో వాళ్ళు ప్రభువుకి ఆనందకరముగా మారుతారు. రెండు, సేవకునికి ఆనందకరంగా మారుతారు. హల్లెలూయా. పౌలు గురించి ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు సాక్ష్యం. పౌలు కూడా విశ్వాసుల గురించి సాక్ష్యం, మీరే నా ఆనందము, మీరే నా కిరీటమై ఉన్నారు అని చెప్తున్నారు. ప్రభువేమో విశ్వాసుల గురించి మీరు నా కిరీటమై ఉన్నాడు, మీరు నా ఆనందమై ఉన్నారు అని చెప్తున్నారు. పౌలేమో విశ్వాసుల గురించి వాళ్ళు నా ఆనందమై ఉన్నారు. అంటే పౌలు మరియు ప్రభు ఇద్దరు కూడా ఆనందించే సమయం ఏంటంటే, మనం సంపూర్ణులవుతాం, మనము దేవుని స్వరూపంలోనికి మార్చబడుతాం. అప్పుడే ప్రభు మన యందు ఆనందిస్తాడు. బాప్తిస్మము పొందినప్పుడు ఆనందించిన దేవుడు తిరిగి రూపాంతరము పొందినప్పుడు ఆనందిస్తాడు. రూపాంతర అనుభవం అందరికీ రావాలి. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక. రోమా పత్రికలోనికి రండి ఒకసారి. రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చూడండి ఒకసారి. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతారు. రూపాంతరం అనేది ఎప్పుడు అనుభవం అని చెప్పాను నేను? పునరుద్ధానములు రావాల్సిన అనుభవం. అయితే పునరుద్ధానంలో నీకు ఎటువంటి రూపాంతరము కావాలో, పునరుద్ధానంలో నీకు ఎంత మహిమ ఉండాలో నీకు డిసైడ్ చేసేది ఏమిటంటే, నీ మనస్సు ఎంత మారినదో దాని వల్ల నీ రూపాంతరం ఉంటుంది. హల్లెలూయా. లెక్క అక్కడ సరిచేశాడు. రూపాంతరత అందరికీ ఒకలాగా ఉండదు. వీళ్ళు చూసిన దర్శనంలో కూడా మోషే మహిమ వేరు, ఏలియా మహిమ వేరు, యేసయ్య మహిమ వేరు. అలాగనే మనం రూపాంతరత పొందినప్పుడు, పునరుద్ధానము పొందినప్పుడు కూడా చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రం మహిమ వేరు. ఎలాగైతే ఉందో ఒక్కొక్కరి మహిమ ఒక్కొక్క రకముగా ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. అందరము ఒకే మహిమతో మనము రూపాంతరము పొందము. మన మహిమలు వేరు వేరుగా ఉంటాయి. కనుక మన మహిమ వేరు వేరుగా దేనిని బట్టి ఉంటుంది అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, మనం భూమి మీద చేసిన చాలా పనిని బట్టి మనకి మహిమ ఉంటుంది, చేసిన గొప్ప గొప్ప నీతి కార్యాల వల్ల మన మహిమ ఉంటుంది, చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగాలు అర్పణలను బట్టి మనకి రూపాంతరత ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అసలైన విషయం ఏంటంటే, నీ మనస్సు ఎంత మారితే నీకు అంత రూపాంతరం. హల్లెలూయా. మారిపోవాలి. మనస్సు మారడంలోనే మన రూపాంతరత దాగి ఉంది. ప్రభువు బాప్తిస్మం పొందినప్పుడు ఆనందించి, రూపాంతరత పొందినప్పుడు మనం చూసి బాధపడకూడదు, సిగ్గుపడకూడదు. ఎంతకాలం వీని కొరగా నేను రక్తము కార్చి వేదికి వేసారి రక్షించుకున్నాను, వీనిగా నేను కన్నాను, వీని వలన నేను సిలువలో ఇంత బాధలు పడతాను, వీని కాపాడుకోవడానిక నేను ఇంతమంది ప్రవక్తలను అపోస్తులను పంపించాను, వీని కొరగా నేను 66 గ్రంథాల బైబిల్ రాయించాను.
66 గ్రంథాల బైబిళ్లలో 2 రకాల రక్తం కనబడుతుంది. ఈ 66 పుస్తకాల బైబిల్లో ప్రతి చోట క్రీస్తు రక్తం ఉంది. హల్లెలూయా. క్రీస్తు లేని లేఖనము లేదు. రెండవదిగా భక్తుల యొక్క రక్తం. వాళ్ళు శ్రమలు పడి, కష్టాలు పడి, వేదన పడి, కన్నీరు కార్చి, రక్తము చిందించి బైబిల్ రాశారు. అంటే యేసు రక్తము, భక్తుల రక్తము చిందింపబడితేనే బైబిల్ వచ్చింది. ఇంత ప్రశస్తమైన బైబిల్ నాకు ఇచ్చిన తర్వాత నేను మారలేదనుకోండి, దేవుడు మనల్ని బట్టి బాధపడతాడు. దేవుడు నోవహు బ్రతికిన కాలములో ఆ మనుషుల యొక్క చెడుతనము చూసి దేవుడు బాధపడ్డాడు, దేవుడు గాయపడ్డాడు, వ్యాకుల పడినని రాయబడి. సొదొమ గొర్రె ఆ పట్టణాల యొక్క నాశనము చేయక ముందు వాటి యొక్క దుస్థితి చూసి దేవుడు బాధపడ్డాడు. ఇజ్రాయేలు జనాంగము అరణ్య యాత్రలో వాళ్ళ యొక్క విననొల్లని మనస్సు చూసినప్పుడు దేవుడు గాయపడ్డాడు. దేవుడు మనుష్యులను బట్టి అనేక సార్లు గాయపడుతుంది. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే గాయపడడం కాదు, ఆనందించడం. హల్లెలూయా. దేవుడు ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం, ఏషియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. వ్యాకుల పడుతున్నాడు, బాధపడుతున్నాడు. నేను పిల్లలు కన్నాను, వాళ్ళు చెడిపోయారు అని బాధపడుతున్నాడు. భూమి ఆలకించుము, ఆకాశం ఆలకించుము, నా బాధ వినేవాళ్ళు లేరు, నా మొర ఆలకించడానికి ఎవరు లేరు అని వేదన పడుతున్నాడు. అది అర్థం కావాలని ఇర్మియా భక్తుల్ని గోనె పట్టు కట్టుకోమన్నాడు, దిగంబరిగా తిరగమన్నాడు, బూడిద రాసుకుని తిరగమన్నాడు. ఎందుకంటే ప్రజలు అలాంటి దుస్థితిలో ఉన్నారని చూపించాలని. ప్రభువుని విడిచినటువంటి జనాంగాన్ని చూసి దేవుడు ఎన్నోసార్లు బాధపడు. అయితే దేవుని అంటున్నారా, ప్రభువునందు రక్షణ పొందిన మన విషయంలో దేవుడు ఇలాంటి సాక్ష్యం పొందకూడదు, ఇలాంటి బాధ మనగా పడకూడదు. అంటే దేవుడు మన బట్టి బాధపడే రోజు అలా రాకూడదంటే మొదటిసారి బాప్తిస్మం పొందినప్పుడు ఆనందిస్తే సరిపోదు. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని ఆనంద పెట్టడానికి బ్రతకాలి. హల్లెలూయా. పర్పస్ ఆఫ్ బర్త్, మనందరి పుట్టుక యొక్క అర్థం ఏంటంటే ప్రభువుని ఆనందింపచేయుట. హల్లెలూయా. యేసయ్య అందుకే పుట్టాడు కదా. యేసయ్య ఎందుకు పుట్టాడు? ప్రభువుని ఆనందింపజేయడానికి పుట్టాడు. అందుకనే బాప్తిస్మము పొంది 40 రోజుల ఉపవాసం ఉండి సేవకు సమర్పించుకున్నాడు. ఎందుకు? ప్రభువుని ఆనందించడానికి, తండ్రి చిత్తము నెరవేర్చడానికి. రెండవదిగా సిలువకు తనను తాను అప్పగించుకున్నాడు. సకల సర్వ మానవాళి పాపములు మోయడానికి అప్పగించుకున్నాడు. అంత శ్రమను సహించడానికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే తండ్రిని ఆనందింపజేయ. తండ్రికి ఏమి ఆనందము? తండ్రికి ఏం చేస్తే ఆనందము అంటే తండ్రి చిత్తము చేస్తేనే తండ్రికి ఆనందం. హల్లెలూయా. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నంత కాలము తండ్రి చిత్తము నెరవేరడానికే ప్రయాసపడ్డాడు. యోహాను సువార్త 17వ అధ్యాయములో అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 3-4 వచనాలు చూస్తే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్యే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరుచు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుని మహిమపరచాలంటే కండిషన్ ఏంటి? నీవు నాకు ఇచ్చిన ప్రతి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి. హల్లెలూయా. అది కండిషన్. అలా నెరవేర్చాడు కనుకనే తండ్రి అయిన దేవుడు కుమారునికి తన మహిమను మరలా ఇస్తాడు. కనుక రూపాంతరతకు దేవుడు మనకిస్తున్నటువంటి కండిషన్ ఏంటంటే ప్రభువు మనకి ఇచ్చిన పనిని మనము సంపూర్ణం చేయాలి. హల్లెలూయా. అది ఏమిటంటే తండ్రి చిత్తము నెరవేర్చు, తండ్రి ఉద్దేశము నెరవేర్చు. ఇందులో రాయబడినంత కూడా తండ్రి చిత్తమే. చూడండి, 19వ వచనంలో, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారికై నన్ను
ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అలాగనే 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధి కానట్టు వారును లోక సంబంధి కారు గనుక లోకము వారిని, అంటే యేసు ఎవరికైతే రక్షణ ఇచ్చి ఉన్నాడో వారెవరట? లోక సంబంధులు కాదు. వాళ్ళకి ఏమి ఇచ్చాడట? వాక్యం ఇచ్చాడు. వాళ్ళు ఎందులో ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాడట? సత్యమందు ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాడు. అలాగనే వాళ్ళని సంపూర్ణులుగా కూడా చేయాలనుకుంటున్నాడు. 23 చూడండి, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున. చూసారా, వాళ్ళు ఎలా చేయబడాలట? సంపూర్ణులుగా చేయబడాలి. అది దేవుని చిత్తం. సత్యమందు ప్రతిష్ఠింపజేయాలి. అది దేవుని చిత్తం. వాక్యము పొందుకున్న వారిగా చేయాలి. అది దేవుని చిత్తం. అలాగనే వారు ఏకమై ఉండాలి. 22 చూడండి, మనము ఏకమై ఉన్నలాగన వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి. అంటే మనం ఏకముగా ఉండడము తండ్రి అయిన దేవుని చిత్తం. ఇవన్నీ మనలో నెరవేరాలి. మనలో వాక్యము నెరవేరాలి. మనము ఏకమై ఉండాలి. మనం అందరము సత్యమందు ప్రతిష్ఠింప చేయాలి. మనం అందరము ఒకరినొకరు ప్రేమించబడాలి. మనం అందరము సంపూర్ణులము కావాలి. ఇవన్నీ రావాలని పరమయాజకత్వపు ప్రార్థనలో ఈ 17వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడికి యేసయ్య చేస్తున్నాడు ప్రార్థన. ఎప్పుడంటే తాను మరణానికి అప్పగింపబడక చివరి క్షణాలలో, నెక్స్ట్ శిలువకు అప్పగింపబడడమే, అప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన. మరణ వాంగ్మూలం అనుకోండి, అప్పుడు చెప్తున్నాడు ఈ మాట. ఖచ్చితంగా ఇవి నెరవేరాలి. ఎవరిలో నెరవేరాలి? నీవు నాకు ఇచ్చిన పిల్లలలో నెరవేరాలి. ఇవన్నీ నెరవేరాలంటే కండిషన్ నెంబర్ 1, నన్ను అప్పగించు. హల్లెలూయా. దేవుని యొక్క సంఘము నిష్కలంకురాలుగా మరతేమీ లేకుండా ఉండాలంటే ఎవరిని అప్పగించబడ్డాడు? యేసు తను తాను అప్పగించు. ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠించడానికి ఎవరిని అప్పగించుకున్నాడు? యేసు తను తాను. వాక్యం మాలో నెరవేరడానికి ఎవరిని అప్పగించాడు? యేసు తను తాను అప్పగించాడు. అలాగే మనం ఏకం అవ్వాలని యేసు ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. మనం సంపూర్ణ అవ్వాలని యేసు ఏం చేశాడు? తనకు తాను అప్పగించు. ఇప్పుడు యేసు తను తాను అప్పగించుకునుట 2 కారణాలు. ఒకటి తండ్రి చిత్తమై ఉన్నది, 2 మనలో ఈ వాక్యాలన్నీ నెరవేర్చవాలి. హల్లెలూయా. అంటే మనము సంపూర్ణ కావాలి, సత్యమందు ప్రతిష్ఠితులు కావాలి, మనము ప్రేమతో నింపబడాలి, మన ఐక్యము కావాలి. ఇవన్నీ లక్షణాలు మనలో రావాలంటే ముందు యేసు తను తాను అప్పగించు. హల్లెలూయా. అందుచేత యేసు సిలువను అంగీకరించాడు. ఇప్పుడు ఆ సిలువను అంగీకరించి మరణించి పునరుద్ధానుడై యేసు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న తర్వాత ఆ యేసును అంగీకరించిన మనము ఇప్పుడు ఈ పని చేయాలి. ఏంటి? మొట్టమొదటి బాప్తిస్మము పొందాలి. ఇందులో ఏ మినహాయింపు లేదు. అందరూ బాప్తిస్మము పొంది మొట్టమొదటిగా తండ్రి మన యందు ఆనందించు. ఇది తండ్రి మొదటి చిత్తం. హల్లెలూయా. రెండవ చిత్తం ఏంటంటే, ప్రభువు ఏ విషయములో అయితే తను తాను మన కొరకు అప్పగించుకున్నాడో ఆ విషయములో మనల్ని మనము తండ్రికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే మనం చదివిన రూపాంతరత గురించి చదివాం. రోమపత్రిక 12:2. అదే రోమపత్రిక 12:1 ఏం చెప్పారు? సజీవ యాగములుగా మీ దేహములు దేవుడికి సమర్పించుకోండి అన్నాడా లేదు అని చెప్పి రూపాంతరత గురించి చెప్పారు. అంటే ఎవరైతే తమను తాము సమర్పించుకోరో వాళ్ళ మనస్సు మారదు, వాళ్ళు రూపాంతరత పొందరు, వాళ్ళకి రావలసిన మహిమ రాదు. తమను తాము ఎవరైనా ఎందుకు సమర్పించుకోవాలి అంటే యేసు దేనికి సమర్పించబడ్డాడో అవి మనలో నెరవేరడానికి. అవన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయి? యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడి. కానీ నెక్స్ట్ వీక్ మీరు హోంవర్క్ ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనలో ఎటువంటి కార్యాలు జరగాలని ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడో అవన్నీ రాయాలి. ఓకే, అవన్నీ రాస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు అవన్నీ మీరు ప్రార్థన చేయాలి. ఇది నాలో నెరవేరడానికి నన్ను నేను సమర్పించు. మేము ఏకమవుతున్నా నన్ను నేను సమర్పించు. ఏంటి దీనికి మీనింగ్? మనం అందరం కలిసి ఉండడానికి ఏం సమర్పించుకోవడం ఏంటి? మీరు నేను కలిసి ఉండాలంటే ఒకరితో ఒకరు సమాధానం పడాలంటే ముందు నన్ను నేను ఉపేక్షించుకొని నేను కాను క్రీస్తే అని
నాలో నేను దేవునికి సమర్పించు. అహం చచ్చిపోతుంది, నాలో గర్వం చచ్చిపోతుంది, నేను ప్రేమించే స్వభావం వస్తుంది. అప్పుడే కదా మనం ఐక్యత వస్తుంది. సత్యము క్రియారూపకంలోనికి రావాలంటే కూడా సమర్పణ కలిగి ఉండాలి. మనం సంపూర్ణం కావాలంటే కూడా సమర్పణ కలిగి ఉండాలి. మనకి దేవుని ప్రేమ మనలో ఉండాలంటే కూడా సమర్పణ కలిగి ఉండాలి. తండ్రి కుమారులతోనూ, కుమారుడు తండ్రితోనూ ఏకమై ఉన్నట్టుగా మనము తండ్రి కుమారులతో ఏకమై ఉండాలంటే మనకి కూడా సమర్పణ. ఇదంతా కూడా ఇంటర్లింక్డ్ అన్నమాట. దేనికి అంటే మనము సమర్పించబడాలి. హల్లెలూయా. ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి మనల్ని మనమే సమర్పించు. మొదటి వర్తమానం ఈరోజు మనం సండే ఫస్ట్ మెసేజ్ లో చెప్పుకున్న ప్రకారము పాపము నుంచి పారిపోయే పని ఎవరిది? మనది. మనము సంపూర్ణులు కావడానికి చేయాల్సినటువంటి కార్యాలన్నీ, అంటే రక్షణలో కొనసాగడానికి చేయాల్సిన పనులన్నీ చేసే బాధ్యత ఎవరిది? మనది. అలాగే తండ్రి అయిన దేవుని చిత్తము భూమి మీద నెరవేరినట్లు యేసయ్య ఎలాగైతే సమర్పించబడ్డాడో, యేసు కోరికలన్నీ నెరవేరడానికి మనల్ని మనము సమర్పించుకోవడమే భక్తి జీవిత రహస్యం. హల్లెలూయా. అదే నిజమైన భక్తి సాధకం. సమర్పణ లేని జీవితము వ్యర్థం. మీకు వీలున్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, క్రీస్తు అనుకరణ అనే పుస్తకం కొనుక్కోండి. ఓకే, క్రీస్తు అనుకరణ, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చదవండి, తెలుగులో వచ్చిన తెలుగు. రోజు ఒక చాప్టర్ చదివి ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ నాకు చెప్పండి. తెలియకుండానే మీరు కొన్ని వందల ప్రసంగాలు విన్నంత సమాచారం మైండ్లోనే. అంత అద్భుతమైన పుస్తకం. దయచేసి చదవండి. ఒక పుస్తకం మీరు కంటిన్యూస్ గా చదవలేరు ఆ పుస్తకం, ఎందుకంటే ఆ పుస్తకం అట్లా ఉంటుంది. కానీ అట్లా పెట్టుకోవద్దు. 3 రోజుల్లో చదివేస్తాను, 2 రోజుల్లో చదివేస్తాను, రాత్రి అంతా చదివేస్తాను, దానివల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. చదివే మన పేరు తప్పేమఉండదు. ఒకటే చాప్టర్ బైబిల్ చదివిన తర్వాత ఆ పుస్తకం తీసి ఒక చాప్టర్ క్షుణ్ణంగా చదివి అందులో ఏం చెప్పాడో రాసు. ఖచ్చితంగా కొనుక్కోండి ఆ పుస్తకం. కొనుక్కోవడం డబ్బులు లేకపోతే నాకు చెప్పండి, నేనే కొని గిఫ్ట్ ఇస్తాను. ఖచ్చితంగా చదవాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చాప్టర్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రసంగాలు. అంత నిగూఢమైన పుస్తకం. అందుకనే హైయెస్ట్ సెల్లింగ్ అయిన పుస్తకం అది బైబిల్ తర్వాత. ఎంతో మందిని కదిలించి కనుక ఇప్పుడు ఏడబ్ల్యూ టౌజర్ గారు రాసిన పుస్తకాలు కానీ, చార్లెస్ స్పర్జన్ గారు రాసిన పుస్తకాలు కానీ ఎలాగైతే చదవమని చెప్తామో అలాంటి పావులను ఉన్నటువంటి పుస్తకమే ఇది కూడా. ఈ పుస్తకం కంపల్సరీ చదవాలి. ఎందుకంటే క్రీస్తు అనుకరణ అనేది చదవడం వల్ల కాదు, అది అనుకరించడం వల్లనే జరుగుతుంది అంటాడు భక్తుడు. ఆ భక్తుడు ఏం రాస్తాడంటే స్టార్టింగ్ లోనే డైరెక్ట్ యాక్టర్ లేస్తాడు. స్టార్టింగ్ చాప్టర్ మీరు బాగుండేది ఏంటంటే మీరు ఏది జ్ఞానము వల్ల పొందలేరు, క్రియల వల్లే చేయగలరు. భక్తి జీవితములు అన్ని క్రియల మీద డిపెండ్ అయి ఉన్నాయి, జ్ఞానం వల్ల కాదు. జ్ఞానము ఓన్లీ ఏం చేయాలో తెలుసుకోవడం వరకే, కానీ చెయ్యకుండా ఏది పొందలేదు. కాబట్టి సమర్పణ లేకుండా ఏ భక్తుడు కూడా దేవునితో నడవలేడు. సమర్పణ లేకుండా బైబిల్ చదవలేదు, సమర్పణ లేకుండా ప్రార్థన చేయలేదు, సమర్పణ లేకుండా పరిపూర్ణత కాలేదు, సమర్పణ లేకుండా నిలువని పొరుగు అని ప్రేమించలేదు, సమర్పణ లేకుండా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుని ఆరాధించలేదు. ఏది చేయలేదు. నిన్ను నువ్వు సమర్పించుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. కనుక ప్రియులారా, నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ చదివి పొరపాటు చేసుకునే దానికంటే తక్కువ చదివి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. మీరు ఎక్కువ చదివితే నాకంటే ఎక్కువ తెలుస్తుందని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకేం తెలియదు కనుక. దేవుని ఎందుకు వచ్చారా, దయచేసి తెలిసిన దాన్ని ప్రాక్టీస్ చేయడంలోనే భక్తి. మీరు ఆ పుస్తకం చదవండి, బైబిల్ చదవండి, వీలైనంతగా దేవునికి మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోండి, సమర్పించుకోండి. దేవుడు తప్ప మన జీవితంలో ఏది ప్రయారిటీ ఉండకూడదు. ఏ వ్యక్తి కానీ, ఏ విషయము కానీ, ఏ కోరిక కానీ దేవుడి కంటే ఎక్కువ మనం ఉండడానికి వీల్లేదు. అది ధనము కానీ, ఆశ కానీ, కోరిక కానీ, ఏదైనా సరే
అది మీకు ఎలా తెలుస్తుంది? మరి దేవుడి కంటే ఎక్కువ కాదా? ఎలా తెలుస్తుంది అంటే మీరు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. అదే మీరు దేనికైనా ఎక్కువ దేనికి సమయం ఇస్తారు, ఏది విలువైన దానికి సమయం ఇస్తారు కదా. మీ లైఫ్ లో దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నారు, అదే విలువైనది. మీరు ఒప్పుకున్నా లేకపోతే దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నాము అంటే మనకు ఆయన విలువైనదిగా కాదు. సమయం ఇవ్వడము అంటే అన్ని మానేసి తలుపేసుకుని 2 గంటలు 14 గంటలు 16 గంటలు దేవుడితో ఉండడం కాదు. దేవుడికి సమయం ఇచ్చి అన్నిటిలో కూడా దేవుడిని భాగస్వామ్యం చేయడమే దేవుడికి ఇవ్వడం. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా అక్కడ దేవుడు ఉంటాడు. ఆ భక్తుడు రాసిన మాటలు చెప్తున్నాను, నేనేం చెప్పాను. ప్రతి స్థలములో కూడా దేవుడి సన్నిధిని చూడగలగడమే అసలైన సమర్పణ. అంటే దేవుడి సన్నిధి ఉన్న చోటకి నువ్వు వెళ్ళడం కాదు, అన్ని చోట్లకి దేవుడి సన్నిధిని చూడగలవు. అంటే నువ్వు ఉన్న ప్రతి చోట దేవుడి సన్నిధి ఉండాలంటే నువ్వే మొట్టమొదటి ఏమై ఉండాలి? నీవు పరిశుద్ధంగా ఉండాలి. 2, దేవుడి సన్నిధిని నువ్వు చూడగలగాలంటే నీకు వాక్యం బాగుగా తెలుసు. అంటే ఎక్కడ దేవుడు ఉంటాడో నీకు తెలియాలి, అది వాక్యం ద్వారానే తెలుస్తుంది. 2, ఎలాంటి చోట దేవుడు ఉంటాడో అది నీకు తెలియాలి, అది పరిశుద్ధంగా ఉంటేనే. నువ్వు పరిశుద్ధ పరుచుకుంటూ ఉంటే ఎక్కడున్నా దేవుడు ఉంటాడు, ఏ స్థితిలోనైనా దేవుడు ఉంటాడు, ఏ స్థలములోనైనా దేవుడు. నువ్వు పరిశుద్ధతను ప్రేమించలేదు, సమర్పణ కలిగి లేదు, ఏదో లోకానుసారంగా ఉన్నావు, దేవుడు నీతో ఉండడం సాధ్యము కాదు. కనుక పిల్లారా, దేవుడికి ఇష్టమైనటువంటి సమర్పణ మనము కలిగి ఉండాలి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువునందు తండ్రి ఎలాగైతే ఆనందించాడో రేపు పునరుద్ధాన మహిమలు మనల్ని చూసి కూడా దేవుడు ఆనందించాడు. హల్లెలూయా. అది ఎలా వస్తుంది అంటే ఒకటి, మనస్సు మారి నూతన పరచబడడం, నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకోవడం. వీలైనంత మట్టుకు దేవునికి మనం డెడికేట్ అవుతాం. దేవుణ్ణి మనం అన్ని సమయాలలో అన్ని విషయాలలో ఇన్వాల్వ్ చేయాలి. కొన్నిసార్లు నాకు ఎందుకు చెప్పలేదమ్మా ఈ విషయం అంటే, నేను చిన్న విషయం ఏకైక కన్నా చెప్పడం అని చెప్పలేదన్నా అంటే నన్ను అన్నింటిలో ఇన్వాల్వ్ చేయడం మీకు ఇష్టం లేదు. నాకు అన్ని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేదు. దేవుడిని ఇన్వాల్వ్ చేస్తారా? దేవుడు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడు, అన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు కూడా అలాగే అనుకుంటే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు మీకు చెప్పాలనుకో, మీకు తెలిసినవి చెప్తాం, లేకపోతే మానేంతకు మనకేమీ తెలియదు. దేవుడు అన్నీ చెప్పాలనుకుంటున్నాడు కనుకనే బైబిల్ రాయించాడు, ప్రవక్తలు పంపించాడు, మనమైన కూడా రివీల్ చేశాడు. అంటే దేవుడు ఎక్స్ప్రెసివ్, అన్ని చెప్పాలనుకునే దేవుడు. మనం కూడా దేవుడికి అలాంటి స్వభావం కలిగి ఉంటాం. మీరు దేవుడితో ఎక్స్ప్రెసివ్ గా ఉండండి. చిన్నదైనా పెద్దదైనా మాట్లాడటం అలవాటు చేస్తుంటారు. దేవుడితో సంభాషించాలి, దేవుడితో చర్చించాలి, దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి, దేవుడికి సమర్పణ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఇది చిన్న చిన్న పనులు చేస్తేనే పెద్ద పనుల్లో చేయగలుగుతాం. అవునా కదా? మీకు సడన్ గా 10 రూపాయలు కలిసి వచ్చాయి, అప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పారు. రేపు 100 రూపాయలు కలిసి వచ్చినప్పుడు కూడా చెప్తారు, 10 రూపాయలకి థ్యాంక్స్ ఏముంది లేదు అనుకుంటే 100 రూపాయలు కలిసి కూడా చెప్పారు. జస్ట్ స్వభావం ఎప్పుడైనా ఒకలాగే ఉంటుంది, చిన్నదైనా పెద్దదైనా. చిన్న విషయాల్లో కూడా దేవుడిని కనపరచడం నేర్చుకోవాలి. కనుకనే మనము దేవుడితో ఎటువంటి వైఖరి కలిగి ఉంటామో అంత త్వరగా మారగలుగుతాం. హల్లెలూయా. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళెత్తారు, ఏమో తెలియదు, కానీ దేవుడితో సహవాసం చేస్తే ఖచ్చితంగా మారుతారు. హల్లెలూయా. కనుక వాక్యముతో దేవుడితో మనం సహవాసం చేద్దాం. దేవుడు మనల్ని మార్చడానికి సమర్థం. ఇది నమ్మాలి. హల్లెలూయా. అన్ని వేళల అన్ని సమయాలలో మనల్ని మార్చగలిగే శక్తి ఏదైనా ఉంటే అది దేవుడు మాత్రం. ఎవ్వరు మనం మార్చలేదు. కనుకనే దేవుడు మనకు అవసరం. అందుకని నేను విలువను ఎడబాయన సదాకాలము నీకు తోడే. అంటే సదాకాలం ఆయన మనకు తోడు లేకపోతే మనం మారమని అర్థం. మనం ఎంత వీక్ అంటే ఒక క్షణం దేవుడు వదిలేస్తే తెచ్చుకో.